హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో ఈ కార్తీక మాసంలో సాత్వికంగా ఉల్లి వెల్లుల్లి లేకుండా పన్నీర్ కర్రీని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ ఉల్లి వెల్లుల్లి లేని పన్నీర్ కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. తప్పకుండా ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రైస్తో కానీ, రోటీతో కానీ, పూరీతో కానీ దేనిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మరి ఈ టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ చేయడానికి ఇక్కడైతే నేను 300 గ్రాముల వరకు పన్నీర్ని అయితే తీసుకున్నానండి. ఈ పన్నీర్ను ఈ వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఒకే షేప్లో వచ్చేటట్టు పన్నీర్ను కట్ చేయాలండి. ఇలా కట్ చేయడం వలన కర్రీ అయితే చూడడానికి చాలా బాగుంటుంది. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకోవాలి. దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే పసుపు, టేస్ట్కి సరిపడా కారంను వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను వేయాలండి. అలాగే దీనిలో ఒక స్పూన్ వరకు కసూరి మేతిని ఇలా వీడియోలో చూపించిన విధంగా నలిపి వేయాలి. తరువాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ను వేసి ఈ మిశ్రమం అంతా ఈ పన్నీరుకు పట్టేటట్టు కలుపుకోవాలి. తరువాత వీటిని పక్కన పెట్టుకుందామండి. ఈ కర్రీకి గ్రేవీ కోసం ఇక్కడైతే నేను ఒక పెద్ద టమోటాని అలాగే చిన్న ముక్క అల్లంను తీసుకున్నానండి. వీటిని ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే ఈ కర్రీలో వేయటానికి ఒక పొడిని అయితే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో మనం బిర్యానీకి తీసుకున్న స్పైసెస్ అన్నీ వేయాలండి. ఇక్కడైతే నేను 300 గ్రాముల వరకు పన్నీర్ను తీసుకున్నానండి. ఈ తక్కువ క్వాంటిటీకి తగినట్టు ఈ స్పైసెస్ని అయితే అన్ని ఒక్కొక్కటిగా తీసుకున్నానండి. వీటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తరువాత దీనిలో ఒక 2 స్పూన్ల వరకు జీడిపప్పును వేసి వీటిని కూడా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పు అలాగే ఈ మసాలా స్పైసెస్ని ఒక మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలా చేయాలండి. ఇప్పుడైతే కర్రీని ప్రిపేర్ చేయడానికి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు బటర్ను వేయాలండి. ఈ బటర్ మెల్ట్ అయిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఎక్కువగా రోస్ట్లా కాకుండా జస్ట్ ఫ్రై చేసి తీయాలండి. లేదంటే పన్నీరు గట్టి పడిపోతుంది, కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా ఈ మనం కలిపి ఉంచిన పన్నీర్ ముక్కలన్నీ వేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫస్ట్ టైం ఎవరైనా ఈ ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే రిమైనింగ్ వీడియోస్ని ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఈ పన్నీర్ను తీసిన తర్వాత అదే ఆయిల్లో ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక బిర్యానీ ఆకు 2-3 పచ్చిమిర్చిని కట్ చేసి వేయాలండి. ఇవి చిటపట్లాడిన తర్వాత దీనిలో ముందుగా మనం మిక్సీ పట్టిన టమోటా పేస్ట్ని వేసి ఈ టమోటా పేస్ట్ను కొద్దిగా మగ్గించాలి. ఈ టమోటా మగ్గేలోన మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు పెరుగు వేయాలండి. ఈ పెరుగును స్పూన్ సహాయంతో బాగా కలిపి దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టిన జీడిపప్పు పౌడర్ను వేయాలి. ఈ పెరుగు జీడిపప్పు పౌడర్ బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపి మనం ముందుగా మగ్గించుకున్న ఈ టమోటా పేస్ట్లో ఈ పెరుగును వేయాలండి. ఇలా ఈ పెరుగు వేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి. తరువాత దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను వేయాలండి. ఈ పన్నీర్ను వేసిన తర్వాత ఈ గ్రేవీ ఇంకా పన్నీరు మిక్స్ అయ్యేటట్టు కలిపి తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేసి ఈ కర్రీను కుక్ చేయాలి. మనం ఉప్పు, కారం అలాగే గరం మసాలా పౌడర్ను పన్నీర్ను కలిపేటప్పుడు వేసాం కదండి. ఇప్పుడైతే సాల్ట్ని ఒకసారి చెక్ చేసి అవసరమైతే ఈ స్టేజ్లో సాల్ట్ను వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఈ పన్నీర్ను ఎక్కువ టైము స్టవ్ పైన ఉడికించకుండా 5 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడైతే 5 మినిట్స్ తర్వాత గ్రేవీ అంతా దగ్గర పడి కర్రీ అయితే రెడీ అయ్యింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మరో స్పూన్ వరకు కసూరి మేతిని వేసి ఒకసారి కలిపి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లి వెల్లుల్లి లేని
పన్నీర్ కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. మరి ఈ ఉల్లి వెల్లుల్లి లేని టేస్టీ కర్రీ మీకు కూడా నచ్చింది కదండి. నచ్చినట్లయితే తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.